విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమణలపై మరోసారి సర్వే చేపట్టారు. విజయసాయిరెడ్డి కుమార్తె ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో కూడా సర్వే చేశారు. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆక్రమణలపై నిజానిజాలు తేల్చేందుకు హైకోర్టు ఆదేశాలతో అధికారులు సర్వే నిర్వహించారు. రెండు వార్డులు మొత్తం ఎన్ని బ్లాక్లు? విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమణలపై మరోసారి సర్వే చేపట్టారు. విజయసాయిరెడ్డి కుమార్తె ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో కూడా సర్వే చేశారు. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అక్రమాలపై నిజానిజాలు తేల్చేందుకు హైకోర్టు ఆదేశాలతో అధికారులు సర్వే నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో ఏదైతే భీమిలి తీరాన్ని అనుకుని విజయసాయిరెడ్డి కుమార్తె గతంలో తీరం లోపలికి చొరబడి సముద్రము ఏదైతే ఇసుకతో కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇది సిఆర్ నిబంధనలు పూర్తిగా విరుద్ధం. అప్పట్లో అధికారంలో ఉండడంతో ఎవరు మాట్లాడలేకపోతే దీనిపైన అప్పట్లో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వివాదాలు అనేది జరుగుతున్నాయి. సో గతంలో కూడా 2-3 సార్లు ఆల్రెడీ వాయిదాలు నడిచాయి. అయితే దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వాలి, వాస్తవంగా ఏం జరిగింది, ఎంత ఆక్రమణ జరిగాయి, దీని మీద ఎలా తీసుకున్నారు అని గతంలో అధికారులను అడిగారు. బట్ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సో ఈ మధ్యలోనే హైకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ అలాగే సిఆర్జెడ్కి సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు సమక్ష సర్వే చేపట్టాలి. సర్వే చేపట్టి ఆ రిపోర్టును సమర్పించాలని, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అంటున్నారు ఆక్రమణ జరిగే ఏంటి వివరాలు చెప్పాలని చెప్పడం జరిగింది. సో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఆర్డీఓ అలాగే అడిషనల్ కమిషనర్ జీవీఎంసీ నుంచి అలాగే అక్కడ ఉన్నటువంటి టౌన్ కమిషనర్ అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు, సర్వే అధికారులతో పాటుగా వీళ్ళంతా కూడా చేరుకోవడం జరిగింది. చేరుకొని అసలు ఎంత ఆక్రమణలు జరిగాయి, ప్రభుత్వ స్థలం ఎంత ఉంది, ప్రైవేట్ స్థలం ఎంత ఉంది, అలాగే సిఆర్జెడ్ నిబంధనలు ఎక్కడెక్కడ ఉల్లంఘించారు, ఎలా నిర్మాణాలు చేపట్టారు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ చేపట్టారు. రిపోర్ట్ ని హైకోర్టుకి సమర్పించిన తర్వాత తదుపరి హైకోర్టు నిర్ణయం తీసుకుంటారు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఈ రిపోర్ట్ వేయాలని చెప్పి ఆదేశాలు వచ్చారు. అది అంచనా పూర్తిగా కూల్చేశారా లేదా, సో ఈ విషయాలపైన కూడా ఇప్పుడు వచ్చినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కమిటీలో సభ్యులందరూ కూడా ఆ రిపోర్ట్ ని తయారు చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో గతంలో ప్రభుత్వం అందరూ చూసుకొని ఏసీపీ తీసుకొని విజయసాయిరెడ్డి కుమార్తె పూర్తి నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఆ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి చేసినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా మూర్తి యాదవ్ మిగతాలు డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతం హైకోర్టులో ఉంది కాబట్టి తదుపరి హైకోర్టులో విచారణకి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్ గా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.